అలానే ఎంసీఎస్ రావు బంగారం ధర పరుగు పెడుతోంది. దానికి మరింత వేగం పెంచేలాగా ఇప్పుడు ఆర్బీఐ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలు ఏంటంటే, ఇప్పటి వరకు జ్యువెలరీ షాపులకు మాత్రమే రుణాలు ఇచ్చేవాళ్ళు, బంగారం పెడితే రుణాలు ఇచ్చేవాళ్ళు, అలాగే క్రాప్ లోన్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇక నుంచి ముడి సరుకు ఉన్నటువంటి కంపెనీలకు కూడా, లేక ప్రాసెసింగ్ చేసేటువంటి యూనిట్లకు కానీ, లేదా స్మాల్ అండ్ మీడియం స్కేల్ సంబంధించినటువంటి కంపెనీలకు కానీ ఈ బంగారాన్ని పెడితే ఇమీడియట్ గా లోన్లు ఇచ్చేటువంటి వెసులుబాటును కల్పిస్తూ రిలాక్సేషన్స్ అనేకం ఇస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో బంగారం రేటు మరింత పరిగెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం. అయితే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, గోల్డ్కు సంబంధించినటువంటి పరిణామాలు, వీటిని కనుక మనం ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకుంటే ఇప్పట్లో గోల్డ్ తగ్గేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాకపోతే తగ్గదా అని అంటే తగ్గుతుందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. చాలా వెయిట్ చేయాలి, 1 year అన్న అట్లీస్ట్ వెయిట్ చేస్తే తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ధనత్రయోదశి వస్తుంది, దీపావళి, దసరా ఇవన్నీ ఉన్నాయి. ఈ పండుగలు ప్లస్ ఆర్బీఐ కొత్తగా రిలాక్సేషన్ ఇచ్చినటువంటి నిబంధనలు, ఇవి కనుక పరిగణలోకి తీసుకుంటే బంగారం రేటు రాబోయే రోజుల్లో మరింత పరిగెట్టేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. లాంగ్ రన్ లో అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎంత తగ్గుతుంది ఏంటి అనేది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అయితే 70 నుంచి 80 వేలకు మధ్యకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం దాన్ని పట్టుకుంటే కూడా షాక్ కొడుతుంది. తగ్గడం ఏమో ఒక 2 రోజులు, గత 10 రోజుల నుంచి తగ్గినట్టు చూపించారు. తగ్గేటప్పుడు ఏమో చాలా తక్కువ తగ్గుతుంది, పెరిగేటప్పుడు అమాంతం పెరిగిపోతుంది. ఇది ఒక రకమైనటువంటి గ్యాంబ్లింగ్. బంగారం మార్కెట్లో బులియన్ గ్యాంబ్లింగ్ అంటారు దీన్ని. సో ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్. సో దీని మీద అనేక సందర్భాల్లో నేను చెప్పాను ఎందుకు రేటు పెరుగుతుంది అని చెప్పి. ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఆర్బీఐలు అంటే బ్యాంకులు కొనుగోలు చేయడంలో పోటీ పడ్డాయి. ఆయా దేశాలే పోటీ పడ్డాయి. చైనా, భారతదేశం, స్విట్జర్లాండ్, ఇలా అనేక దేశాలు పోటీ పడ్డాయి బంగారం కొనుగోలు చేయడానికి. అందుకే సాధారణ మధ్యతరగతి పౌరులు కొనుగోలు చేయకపోయినప్పటికీ కూడా ఆయా దేశాల బ్యాంకులు కొనుగోలు చేసేటప్పటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం వచ్చేసి దాదాపుగా $3,900 అయిపోయింది. ఇది $4,500 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే కనుక 1,50,000 నుంచి 1,60,000, 70,000 దాకా కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది బంగారం. అంత వెళ్ళినా ఆశ్చర్యపోవసరం లేదు. కాకపోతే అక్కడ నిలబడుతుందంటే నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే మోడీ గోల్డ్ వస్తుంది, బాబు గోల్డ్ వస్తుంది. అంటే మోడీ గోల్డ్ అంటే మోడీ అని తయారు చేయదు, అలాగే బాబు గోల్డ్ అంటే బాబు అని తయారు చేయడు. ఆంధ్రప్రదేశ్లో బంగారం గనులు బయటపడ్డాయి, అలాగే భారతదేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి గనులు బయటపడ్డాయి. జార్ఖండ్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, అలాగే మధ్యప్రదేశ్ జబల్పూర్లో కానీ, ఇలా రకరకాల ప్రాంతాల్లో నీకు గనులు బయటపడ్డాయి భారతదేశంలో. అదంతా కనుక వస్తే కనుక మనకి దిగుమతి చేసుకోవడానికి ఎంత అవసరం ఇప్పుడు ఉందో దిగుమతి చేసుకోకుండా అంత సరిపోతుంది మనకి దేశీయంగా తయారయ్యేటువంటి బంగారం. సో దిగుమతులు అవసరం లేదు. అలాంటప్పుడు బంగారం ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. స్థానికంగా దేశీయంగా కూడా బంగారం రేటు తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక అనఫిషియల్ డేటా ప్రకారం ఏంటంటే, ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి దాదాపు 850 టన్నులు బంగారం కంటే కూడా జనం దగ్గర, భారత పౌరుల దగ్గర దాదాపు 30,000 టన్నులు ఉందని చెప్పంటున్నారు. అంటే ఆర్బీఐ కంటే ఎక్కువగా ఉందంట. 30,000 టన్నుల బంగారం మన భారతీయుల దగ్గర ఉందని చెప్పి చెబుతున్నారు. కారణం ఏంటంటే, మొదటి నుంచి బంగారాన్ని ఒక పెట్టుబడిగా లేదంటే ఒక విలువైనటువంటి వస్తువుగా పరిగణించారు భారతీయులు. అందుకే 30,000 టన్నులు ఒక ప్రజల దగ్గర ఉంది. అది కనుక వచ్చి కౌంట్ అయితే కనుక, ఆర్థిక వ్యవస్థలో కౌంట్ అయితే కనుక ఏ దేశం చాలదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశం చాలనంత బంగారం, ఏ దేశం దగ్గర లేనంత బంగారం భారతదేశంలో ఉందని చెప్పి చెబుతున్నారు. అందుకే ఒకప్పుడు నోట్లు రద్దు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు బంగారం మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆర్బీఐ కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎలా అయినా సరే దాచుకున్నటువంటి బంగారాన్ని, లాకర్లో ఉన్నటువంటి కేజీల కొద్ది బంగారాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇంకా రాలేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ పెట్టి నోట్ల రద్దు సందర్భంగా ఎలా అయితే చేశారో నోట్ల రద్దుని, అదే తరహాలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని నరేంద్ర మోడీ గారు ఈ బంగారం మీద కూడా
మొత్తం దాచుకున్న బంగారాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు అయితే రాబోయేటువంటి రోజుల్లో తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సరే, బంగారం రేటు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇవాళ యాజ్ ఆఫ్ నౌ పరిస్థితి ఏంటి అసలు బంగారం అనేది చూద్దాం. బంగారం రేటు కనుక చూస్తే ఇవాళ కూడా పెరిగింది. ఇవాళ కూడా ఒక రకంగా చెప్పాలంటే పెరుగుదల కనిపిస్తుంది బంగారం రేటు. ఇది బంగారం రేటు ఇవాళ యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్లో 55 రూపాయలు గ్రాముకు పెరిగింది. అలాగే 22 క్యారెట్లు 50 రూపాయలు పెరిగింది. 18 క్యారెట్లు వచ్చేసి 41 రూపాయలు పెరిగింది. లాస్ట్ 10 days నుంచి చూస్తే, గత 10 రోజుల నుంచి చూస్తే చూడండి మీరు, ఒక 2 రోజులు మినహా ఇక్కడ చూడండి, ఈ 2 రోజులు మినహా మిగతా అన్ని రోజుల్లో పెరుగుతూనే వచ్చింది. మిగతా అన్ని రోజులు పెరుగుతుంది. తగ్గినప్పుడు ఎంత జరిగింది? 93 రూపాయలు తగ్గింది, 85 రూపాయలు తగ్గింది. పెరిగినప్పుడు చూడండి ఎంత పెరిగింది? 262 రూపాయలు ఒకేసారి పెరిగింది గ్రాముకి. అంటే 2000 చిల్లర, 2610 గ్రాములు తులం బంగారానికి వచ్చేసి 92 రూపాయలు. ఇక్కడ చూడండి పెరగడం చూడండి. 30వ తారీఖు అంటే సెప్టెంబర్ 30, ఇప్పుడు 142 రూపాయలు 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం పెరిగింది. 144 రూపాయలు అంటే చూడండి, ఇక 22 క్యారెట్ల బంగారం 130 రూపాయలు పెరిగింది. ఇక్కడేమో పెరుగుదల తగ్గు ఇచ్చాడు. ఇక్కడ ఇవాళ 50 రూపాయలు 550 రూపాయలు పెరిగిందని ఇస్తున్నాడు. 22 క్యారెట్ల బంగారం గ్రాము వచ్చేసి 11,744 ఉందంటే ఇవాళ. 22 వచ్చేసి 10,765. అంటే తులం బంగారం వచ్చేసి 1,17,440 రూపాయలు ఉంది ఇవాళ తులం 24 క్యారెట్లు. 22 క్యారెట్లు వచ్చేసి 1,07,000 ఉంది. సరే, 18 క్యారెట్లు వచ్చేసి 80,808 రూపాయలు ఉంది తులం బంగారం. సో కాబట్టి పెరగడం తప్ప తగ్గేది కనిపించట్లేదు. ఒక 2 రోజులు మాత్రం తగ్గింది. ఆ తగ్గింది కూడా చాలా తక్కువ తగ్గినట్టు మనకు కనిపిస్తుంది. సరే, దీని మీద రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ రిపోర్ట్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే వెండి కూడా లాభదాయకంగా అయిపోయింది. వెండికి కూడా భారీగా లోన్లు ఇస్తున్నారు బ్యాంకులు. వెండి కిలో 1,50,000, 1,20,000 చెరువులో ఫసిడి. వెండి ధర ఒకే రోజు 7,000 పెరుగుదల. సో వెండి ఎక్కువ పెరుగుతుంది బంగారం కన్నా విచిత్రంగా. అంటే మార్కెట్ చేసి దీని మీద వ్యాపారం చేసే వాళ్ళకి వెండి కొనుక్కోవడం బెటర్. బులియన్ మార్కెట్ ర్యాలీకి ఇప్పట్లో బ్రేక్ పడేలా సూచనలు కనిపించలేదు. సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు మరో జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 15,100 పెరిగి 1,19,500కి చేరింది. కిలో వెండి ధర ఒకే రోజు 7,000 రూపాయలు పెరిగి 1,50,000 రూపాయలు తాకింది. దీంతో గత వారం రోజుల్లో కిలో వెండి ధర 19,051 రూపాయలు. వారం రోజుల్లో కిలో బంగారం ధర 19,000 పెరిగింది. సో బంగారం కొనుక్కోవడం బెటరా, వెండి కొనుక్కోవడం బెటరా అనేది మీరు ఆలోచించుకోవాలి. సో ఈ ఏడాదిలో చూస్తే కనుక దేశీయ మార్కెట్లో బంగారం వెండి మదుపర్లకు బంపర్ లాభాలు వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 31న 78,950 రూపాయలు పలికిన 10 గ్రాముల మేలిం బంగారం ఇప్పటి వరకు 40,000 రూపాయలు పెరిగి, అంటే 50% పెరిగింది. రూపాయికి రూపాయిన్నర వచ్చింది. పెరిగి 1,19,000కు చేరింది. ఇదే సమయంలో కిలో వెండి ధర వచ్చేసి 89,700 నుంచి 60,300, 67%. బంగారం 51% పెరిగితే 51%, అదే వెండి అయితే 67% పెరిగింది. అంటే వెండి కొన్నోళ్ళు బాగా లాభపడ్డారు. ఇదే కాలంలో ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా మదుపులను నిరసపరిచాయి ఏది సెన్సెక్స్ నిఫ్టీలు. సో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాల్లోనూ పసిడి వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 10 గ్రాముల మేలిం బంగారం సోమవారం వచ్చేసి హైదరాబాద్లో 1,16,000, ఇప్పుడు పెరిగింది. ఇంకా చెప్పాను కదా, కిలో వెండి ధరలు 1,59,000 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 10 గ్రాముల మేలిం బంగారం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 1,19,000కు చేరింది. విశాఖలో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో 1,59,000. అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి ఏంటంటే బంగారం వెండి సరికొత్త రికార్డు. డిసెంబర్లో డెలివరీ ఇచ్చే బంగారం ఔన్సు ధర 2% పైగా పెరిగింది. 3,860 రూపాయలు ఉంది ఇప్పుడు ఔన్స్ బంగారం. డాలర్లు, రూపాయలు కాదు, 3,860 డాలర్లు ఉంది. ఔన్స్ వెండి ధర 2% పైగా పెరిగి 49.39 డాలర్లు తాకింది. ఇది మరింత ముందుకే వెళ్తుందా అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు కనిపించట్లేదు. దీంతో బంగారం వెండి ధరలు రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం 3,860.45 డాలర్లకు బ్రేక్ చేసినటువంటి ఔన్స్ పసిడి ధర త్వరలోనే 4,000 చేరే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ప్రీషియస్ మెటల్స్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోదీ అంచనా వేస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ కొంచెం దగ్గరగానే అంచనా వేస్తూ ఉంటుంది.
సో అది చెప్తుంది ఔన్స్ బంగారం 4,000 అయ్యే అవకాశం ఉంది. ఔన్స్ బంగారం 4,000 అయితే కనుక రాబోయే రోజుల్లో 1,40,000 దాకా పోయే అవకాశం ఉంది బంగారం. అదే జరిగితే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 1,25,000 లక్షలకు, కిలో వెండి ధర 1,75,000 చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు. అయితే ఈ వారాంతంలో బులియన్ మార్కెట్లో కొద్దిపాటి ప్రాఫిట్ బుకింగ్ అమ్మకాలు జరిగే అవకాశం కూడా ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇది దేశీయ మార్కెట్లో ఉండేటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఏంటంటే బులియన్ మార్కెట్ పరిస్థితి కానీ, అంతర్జాతీయ మార్కెట్లో ఉండేటువంటి పరిస్థితులు కానీ, లేదా మన ఆర్బీఐ బంగారం రుణాల మీద ఇచ్చినటువంటి రిలాక్సేషన్స్ కానీ, ఇవన్నీ కనుక చూస్తే ఇప్పట్లో బంగారం రేటు తగ్గే అవకాశం లేదు. వెండి కొనుక్కున్న వాళ్ళు ఇంకా లాభపడ్డారు బంగారం కంటే కూడా. సో తులం బంగారం 70,000 80,000 ఎప్పుడు వస్తుందని అంటే మన దేశంలో గన్లన్నీ వర్కౌట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తీస్తున్నారు, బంగారం తీస్తున్నారు. దక్కన్ మైనింగ్ కార్పొరేషన్ ఆల్రెడీ బంగారాన్ని తీస్తున్నారు. అలాగే దేశంలో ఉండేటువంటి మిగిలిన ప్రాంతాల్లో కూడా బంగారాన్ని కనుక తీస్తే అప్పుడు బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఆ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అన్నీ సెట్ అయితే అప్పుడు తగ్గే అవకాశం ఉంది. బట్ అది చాలా దూరంలో కనిపిస్తూ ఉంది. సో బంగారం రేటు మరి రాబోయే రోజుల్లో దీపావళి, దసరా, అక్షయ తృతీయ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బహుశా తగ్గే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఒకవేళ తక్కువ తగ్గుతుంది, వెంటనే మళ్ళీ ఎక్కువ పెంచుతారు. ఇది పెద్ద గ్యామ్లింగ్. మరి బంగారం విషయంలో మీ నిర్ణయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.